SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది మోదీ. ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్న రేవంత్ రెడ్డి. దమ్ముంటే అవినాష్కు నార్కో అనాలిసిస్కు ఒప్పుకో, ఇదే నా సవాల్. బీటెక్ రవి. LRS పై కాంగ్రెస్ నేతలు 2-4 ధోరణి. కేటీఆర్. వ్యాపారస్తులను వేధిస్తున్న జగన్ ప్రభుత్వానికి కౌంటర్ మొదలైంది. డుండి రాకేష్ మీడియా సమావేశం. అశ్రిత పక్షపాతం, అవినీతికి సంబంధించి విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజానికం తన కుటుంబాన్ని, తన జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తన తెలంగాణలోని ఆదిలాబాద్లో మోదీ సోమవారం నాడు ప్రసంగిస్తూ ఇండి కూటమిలో అవినీతి, అశ్రిత పక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు వేలున్నుకున్నాయని, అందువల్లనే నిర్వస్తూ ఉన్నారని విమర్శించారు. పరివారవాద్ గురించి తాను ప్రశ్నించినప్పుడల్లా వారు మోదీకి కుటుంబం లేదంటూ మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. मैं इनके परिवारवाद पर सवाल उठाता हूं तो इन लोगों ने बोलना शुरू कर दिया है कि मोदी का कोई परिवार नहीं है। अब तो कल ये कह देंगे कि तुम कभी जेल में तुझे सजा नहीं हुई इसलिए तुम राजनीति में नहीं आ सकते, ये भी कह देंगे। तेलंगाना के मेरे भाइयों बहनों, मेरा जीवन खुली किताब जैसा है। आप मुझे देशवासी भली भांति जानते हैं, समझते हैं। मेरी पल पल की खबर देश रखता है और कभी मैं रात देर तक जब काम करता हूं और खबर बाहर निकल जाती है तो देश से लाखों लोग मुझे लिखते हैं, बताते हैं कि इतना काम मत करिए, कुछ आराम करिए। ये प्यार भाइयों बहनों, एक सपना लेकर के बचपन में घर छोड़ा था और जब मैंने अपना घर छोड़ा एक सपना लेकर के चला था कि मैं రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. విభజన చట్ట ప్రకారం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం
అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైవేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజ్ను కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిండ్రు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళని సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. नरेंद्र मोदी जी हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, Bangalore, Chennai, Hyderabad is one of the metropolitan city. We wanted to contribute to your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi river development. Why? Because you have developed Sabarmati river. We wanted to develop our Musi river all along with Hyderabad, which is 55 kilometers is there, which is, we wanted to regenerate our Musi river. All I need is your support. And moreover, we wanted to establish semiconductor industry. Recently, I have seen the government of India has announced for this encouragement and subsidies, incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for 5 trillion economy. आपके मदद से हम लोग इरिगेशन सेक्टर में खासकर आदिलाबाद, ये आदिलाबाद डिस्ट्रिक्ट ऐसा जगह है, ये वीरों का धरती है. रामजी गोंड, कोमरम भीम, यहीं से हम लोगों को एक रास्ता दिखाए. ये जो परिवार के खिलाफ या नहीं तो जो जबरदस्ती कर रहा है लोगों के ऊपर, उनके खिलाफ लड़ने के लिए, आवाज उठाने के लिए ये आदिलाबाद से हमारे लिए एक स्फूर्ति है. ये आदिलाबाद कंप्लीट बैकवर्ड ड्राई प्रोन डिस्ट्रिक्ट. आदिलाबाद अगर इनके यहाँ पर पानी देना है तो तुम्मिड़ी हेक्टी इरिगेशन प्रोजेक्ट हम लोग भारत प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుపై సాక్షిలో వచ్చిన కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. వివేకా కేసులో తన ప్రమేయం లేదని, నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. వివేకా కేసులో అవినాష్ కూడా నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. లైవ్ లో రాష్ట్రం మొత్తం చూపేలా ప్లాన్ చేయాలని సూచించారు. దమ్ముంటే అవినాష్ నార్కో అనాలిసిస్ కు ఒప్పుకోవాలి, ఇదే నా సవాల్ అంటూ ఛాలెంజ్ విసిరారు. కేసు సీరియస్ గా పట్టించుకుంటే అవినాష్ బీజేపీలోకి పోతాడని, సునీతకు జగన్ చెప్పకపోతే తాను నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పాలన్నారు. వివేక హత్య జరిగిన రోజే గొడ్డలి తోచిన విషయం ఎలా తెలిసిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది కాదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు వేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే, ఇవాళ మరి ఈ రకమైన
ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? మార్చి 31 లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా. ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది? వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి. అందుకే మేము అనేది బట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది. అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు, మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు. ఇవాళ ఆయన క్యాబినెట్, ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది. అదేవిధంగా సీతక్క గారు చిల్లిగవ్వలేదు ప్రజల దగ్గర అన్నారు, మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఇవన్నీ తప్పకుండా ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం, తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వ్యాపారస్తులను వేధిస్తున్న జగన్ ప్రభుత్వానికి కౌంటర్ మొదలైంది. టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డిండి రాకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. సమన్వయంగా చేసుకొని ఎక్కడికక్కడ కార్యకర్తల్ని, కేడర్ని, నాయకుల్ని సమాయత్తం చేసుకొని అందరూ కూడా ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్న టైంలో నెల్లూరులో ఎవరైతే మా నాయకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరపున వ్యాపారస్తులు, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే వ్యాపారస్తులకి ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి కాగితం లేకుండా, ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా ఇళ్ల మీద తలుపులు కొట్టి పోలీసులు, ఎస్పీ వారు మీదపడి ఇంట్లో బంగారం కానీ లేకపోతే కొద్దో గొప్ప క్యాష్ ఇంట్లో ఉంటే ఈ కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు మనం నెల్లూరులో చూసాం. జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైపోయింది. జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైతే నెల్లూరు పెద్దారెడ్లు, ఏదైతే నెల్లూరులో వాళ్ళ కంచుకోటగా భావించే పెద్దారెడ్లు అందరూ కూడా చీకొట్టి జగన్మోహన్ రెడ్డిని బయటికి వచ్చేశారు. నీతో మా వల్ల కాదురా నాయనా, నువ్వు రెడ్డి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుందని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు. ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డం పట్టుకున్నాడు, ఇంకేయో పట్టుకొని బతిలాడాడు. ఎవడు కూడా ఆయన మాటినే పరిస్థితి లేదు. నీతో ఉంటే మా జీవితం కొల్లేర్రా బాబు, సంక నాకిచ్చేసామని చెప్పి నెల్లూరు పెద్దారెడ్లు అందరూ కూడా అతను వదిలిపెట్టి వచ్చేశారు. ఆ తరుణంలో ఏం చేయాలో తెలియక ఎవరైతే వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో, తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉంటారో, పార్టీ పదవుల్లో ఉన్నవారి చిరు వ్యాపారస్తులు కానీ, కొద్దో గొప్ప మంచి స్థాయిలో ఉన్న వ్యాపారస్తులు కానీ వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేయాలని ఇవాళ పొద్దున్నే వారి ఇంటి మీద తెగబడ్డారు. తెగబడ్డాళ్ళు ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ, జిఎస్టీ ఆఫీసర్లా? కాదే, పోలీసులు. పోలీసులకి ఏం పని? కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎంపీ కేతిరెడ్డి వనిత ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీటీసీలు గ్రామ సమస్యలను ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ అధికారులకు చెప్తే పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒక 10,000 పెట్టి వాళ్ళు సర్పంచ్ కూడా తీసుకున్నారు. అయితే దానికి కొంచెం లైన్ అట్లే ఉందండి. వాళ్ళు డబ్బు కూడా కట్టారు పాపం, వాళ్ళు ఓన్ కాదు. ఉన్నాడు లైన్, అది ఒక 10,000, 15,000 ఖర్చు అయితే కూడా పెట్టి ఒకసారి చూడండి. మన అది ఇంపార్టెంట్. ఇప్పుడు 6 నెలల నుంచి పెండింగ్ ఉన్నది. డబ్బులో కూడా కాదు, సర్పంచ్ తిరిగింది కూడా. సంవత్సరం నుంచి అంకాయ కూడా నీళ్ళు కట్టుకోవచ్చు, కింది కడితే రైతు పంటలు అంటే ఫోన్ చెప్తారు, కడ చెప్తారు, పని లేదు, 200 రూపాయలు 2 సంవత్సరాల కింద సాధారణ అన్న మీరేం చేస్తారు? సంవత్సరం నుంచి మీరు ఎలా చెప్పు ఏజెన్సీ కూడా నోటీస్ ఇచ్చాం సార్. లాస్ట్ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎన్నికైన తర్వాత ఈ మండల సర్వసభ్య సమావేశానికి రావడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల చాలా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మేము ఏదైతే అభయహస్తం పథకం కింద ఇచ్చినామో 6 గ్యారంటీలను, ఆల్రెడీ 2 గ్యారంటీలు, మొన్న ఒక 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. గృహజ్యోతి కింద
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇవ్వడం జరుగుతుంది. అది మొన్ననే మన ఏఈ గారు ఉన్నారు, వాళ్ళ డిఈ గారు, ఎస్సీ గారు అందరూ వచ్చినారు. జీరో బిల్ను ప్రారంభించడం జరిగింది మన మండలంలో కూడా. తప్పకుండా తక్కినవి కూడా చేస్తాము. ఏదైతే మన వాళ్ళు చాలా విషయాలను చేపట్టడం జరిగింది. కొన్ని దగ్గర ట్రాన్స్ఫార్మర్లు లేవని, లేకపోతే కొన్ని దగ్గర జీపీ బిల్డింగ్స్ లేవని, కొన్ని దగ్గర మనకు లూజ్ లైన్స్ ఉన్నాయని, వాటన్నిటి కూడా మళ్ళీ నేను వాళ్ళ అధికారులందరినీ కూడా పిలిపించుకొని సమీక్షించి వెంటనే పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా, ఏ అధికారం కూడా ఎప్పుడు వచ్చినా కూడా 24 గంటలు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది మోదీ. ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్న రేవంత్ రెడ్డి. దమ్ముంటే అవినాష్కు నార్కో అనాలిసిస్కు ఒప్పుకో, ఇదే నా సవాల్. బీటెక్ రవి. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు 2 నాలుకల ధోరణి. కేటీఆర్. వ్యాపారస్తులను వేధిస్తున్న జగన్ ప్రభుత్వానికి కౌంటర్ మొదలైంది. డుండి రాకేష్ మీడియా సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.